మనం ఇప్పుడు స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇప్పుడు చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి అవి కూడా స్వయంభు, కానీ ఈ గుడి కూడా స్వయంభుగా వెలిశారు. కానీ అది ఎవరికి తెలియదు. కానీ ఇది కొండ మీద, ఇది కూడా ఇదిగోండి ఈ కొండ మీదే ఉంటుంది. అదిగోండి అక్కడ చివరి ఉంటుంది. కాకపోతే ఈ కొండ మీదకి మెట్లు కానీ ఏ ఉండదు. ఈ అడవిదారి అనమాట. ఈ అడవిదారిన వెళ్ళాలి. ఎవరు రారు. ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే వస్తారంట. అక్కడ ఒక ఆయన కనిపించాడు. ఆయన పెద్ద ముసలాయన, ఇది దగ్గర 70 ఏళ్ళ పైన ఉంటుంది. ఆయన కనిపించాడు. ఆయన చెప్పాడు, ఇక్కడ యాక్చువల్గా కింద ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అనుకుని వచ్చాము మేము. వస్తే ఆ పైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది బాబు, అది పెళ్లి కాలానికి కానీ లేదా పిల్లల పుట్టిన వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా జరుగుద్దమ్మా. ఇది స్వయంగా వెంకటేశ్వర స్వామి వెలిచారు ఇక్కడ. విగ్రహాలు తీసుకొచ్చి పెట్టినవి కాదు, స్వయంగా ఆయన వెలిసిన విగ్రహం కాబట్టి మంచి కోరికలు దాంట్లో అక్కడ ఉండి కానీ లేకపోతే కొబ్బరికాయ కొడతాం కానీ ఏం చేయరు. కానీ ఎక్కటివే పెద్ద గొప్పది. అసలు అంత అడవి అనమాట. అది అడవిలో అంత పైకి వెళ్ళడం అనేది అంత మామూలు విషయం కాదు. అది చూస్తూ ఉన్నారుగా, ఈ చుట్టూరు అడవే. ఈ అడవిలో నడుచుకుంటూ వెళ్తాం. దగ్గర చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఆయాసం వచ్చి కూర్చున్నారు అనుకోండి, మీరు కూర్చోండి మేము పైకి వెళ్ళొస్తామని చెప్పి మీరు వెళ్తారు. అది చాలా ప్రమాదం. అది అక్కడ కూర్చోవడం చాలా ప్రమాదం. ఎందుకంటే చుట్టుపక్కల అడవి నక్కలు, గుంట నక్కలు, తోడేళ్ళు ఈ కొంచెం సంచరించే అవకాశం ఉన్నది. తోడేళ్ళు అయితే చెప్పలేం, కానీ అడవి నక్కలు అయితే ఎక్కువగా ఉంటాయంట. దానివల్ల పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ చూడండి, కొంత సాగం ఎక్కే పాడికి చూడండి ఎక్కడ కనపడుతుందా. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఉంటాయి జంతువులు, చిన్న జంతువులు ఉంటూ ఉంటాయి, పాములు ఉంటూ ఉంటాయి, కొండ సెలవులు ఉంటూ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలను పెద్దవాళ్ళు వెళ్ళకుండా కొంచెం అదే బాగా నడవేసేవాళ్ళు 15 ఇయర్స్ నుంచి 55, 60 ఇయర్స్ వరకు వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. అంతకన్నా పెద్దవాళ్ళు అయితే నడవలేదు. కాబట్టి ఇదిగోండి వెళ్తా ఉన్నాం, ఎంత ఇళ్ళం కనపడతలా. ఇదిగోండి ఈ కొండల్లో ఇలా నడుచుకుంటూ పోవాలి. దారంటూ ఏం లేదు. కాకపోతే ఈ గొర్రెలు మెప్పుకునే వాళ్ళు ఇల్లు నడిచి అక్కడ చెట్లు లేకుండా ఉన్నాయి అంతే. ఇదంతా కొండ, పెద్ద కొండ. మన చిన్న తిరుపతి కొండ కన్నా పెద్దగా ఉంటుంది. చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పుట్టలో వెలిశారు, కానీ ఇక్కడ డైరెక్ట్గా స్వయంభుగా వెలిచారు. కాకపోతే ఎవరికి తెలియదు కాబట్టి దీన్ని డెవలప్ కావాలా. లేకపోతే ఈ పాటికి ఎంతమంది ఉండేవారు జనం. అసలు వెంకటేశ్వర స్వామి అంటే మామూలుగానే వెంకటేశ్వర స్వామి గుడికి అంటేనే నేను ఖచ్చితంగా వెళ్తాను. అలాంటిది ఇక్కడ నాకు తెలియదు అసలు. కింద ఆంజనేయ స్వామి గుడి చూశారు కదా, అక్కడే ఉండి వెళ్తూ ఉండేవాడిని. పైన వెంకటేశ్వర స్వామి గుడి ఉందని నాకు అసలు తెలియదు. అది కూడా గుడి అంటే గుడి కాదు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఒక చెట్టు కింద చిన్న గృహలాగా ఉండి అక్కడ ఉంటాయి అంతే. నాకు అసలు తెలియదు. కింద ఎప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటా. అప్పుడు ఒక పెద్ద ఆయన పూజ చేసి వస్తున్నాడు దేనికో. ఆయన చెప్పాడు, పైన వెంకటేశ్వర స్వామి గుడి ఉందయ్యా, వెళ్ళరా అయ్యా అని చెప్పేసంటే, ఏంటి స్వామి దాన్ని పురాణం అంటే చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా మీకు కోరికలు ఏదైనా నిలబోతాయి బాబు. పెళ్ళి కాకపోయినా, పిల్లల పుట్టకపోయినా, ఎలాంటి కోరికైనా వెళ్ళి మొక్కుకుని నీ చుట్టూ నువ్వు 3 ప్రదక్షిణలు చేసుకుని రా చాలు. అక్కడ డబ్బులు కానీ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు దర్శించుకుంటే చాలు వెంకటేశ్వర స్వామిని. నీ మనసులోనే కోరుకు, బయటకు కూడా అవసరం లేదు అని చెప్పాడు. చెప్పేపాటికి వెంకటేశ్వరుడు మామూలుగానే వెంకటేశ్వర స్వామి అంటే ఆగం వెళ్ళిపోతాను కదా, మరి ఇక్కడ ఇంత పెద్ద కొండలో ఉన్నప్పుడు ఎందుకెళ్ళని చెప్పేసి ఎక్కడ మొదలెట్టాను. చుట్టూ అడివే. కాకపోతే నువ్వు ఒక్కనే కాబట్టి కొంచెం భయం అనిపించలేదులే ఇంకా, ఎందుకంటే ఎవ్వరు లేదు చుట్టూ, ఒక్కడనే గోవింద అనుకుంటా మొదలుపెట్టా. వెళ్ళాను. వెళ్తా చూడండి అసలు ఈ అడివే. అసలు ఎంత అడవి, చెట్టడివిలాగా లేదు కానీ మామూలుగా అడవి. ఈ అడవిలో వెళ్ళడం అనేది అమ్మో చాలా గొప్పతనం. అసలు వెళ్ళటమే గొప్పతనం. అది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఇక అదృష్టం ఉంటుంది. ఎందుకంటే ఈ మనసులో కొరకు ఖచ్చితంగా తీరుతాయి. ఎందుకంటే అక్కడ రుద్రాక్షాలు అవి కూడా ఉన్నాయి. రుద్రాక్ష చెట్టు కూడా ఉంది. కొత్త కాయలు కానీ ఆ రుద్రాక్షలు ఇంకా మొదలవలేదు, కానీ రుద్రాక్ష చెట్టు ఇంకా మంచి వనమూలిక చెట్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్కడమే గొప్పతనం. అసలు ముందు ఎక్కగలిగితే
స్వామి దర్శనం చేసుకోగలిగితే మీ అంత అదృష్టవంతులు ఉండరు. చిన్న తిరుపతి పెద్ద తిరుపతి అంటే మామూలుగా శుభ్రంగా రోడ్లు వేసి మెట్లుండి హ్యాపీగా వెళ్ళొచ్చేస్తున్నారు. కానీ అక్కడ ఇక్కడ స్వయంగా చూశారు. ఇక్కడ ఎక్కడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే రాళ్ళు కొండల మీద వెళ్ళటం అంటే మామూలు విషయమా? అంత మామూలుగా చూడండి. అసలు నాకే ఎంత టైం పట్టిందని దగ్గర 10 నిమిషాల పైన పట్టింది. 10 నిమిషాల పైన కంటిన్యూ ఎక్కడ ఆకుండా వెళ్తే అసలు 10 నిమిషాల పైన. అంటే మెట్లు ఎక్కితేనే మనకే మహా అయితే నేను మామూలుగా చిన్న తిరుపతి మెట్లు ఎక్కితే మ్యాక్సిమం ఒక 3 to 3 minutesలో వెళ్ళిపోతాను. అలాంటిది కొండ మీద నాకు 10 నుంచి 15 నిమిషాలు పట్టింది. పైకి ఎక్కి చూసేపటికి అక్కడ గుడి ఏమీ లేదు. ఒక పెద్ద చెట్టు కింద విగ్రహాలుండి గృహలాగా ఉంది. అంతే ఆ గృహలో అనమాట. అది అడివి అక్కడ చూసారు ఎట్లా ఉందో. అది ఎటు చూసినా అడివే. మధ్యలో చీతాకోకచిలకలు అయితే ఎన్ని ఉన్నాయో అంటే అన్ని ఉన్నాయి. ఇంకా ఇబ్బందులు ఏమి పడలేదు. అది ఎక్కడే బాగా ఇబ్బంది అయిపోయింది. ఈ ఇబ్బంది అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అడిగి ఎలా ఉంది అదిగో అసలు మామూలుగా లేదు. ఇదిగోండి ఈ రాళ్ళు కొండరాళ్ళే మొత్తం కొండ కాబట్టి కొండరాళ్ళతో. కాకపోతే కొంచెం నాకు ఎలా ఏంటంటే కొండ శిలలు ఏమైనా ఉంటాయేమో అని భయం వేసింది. కానీ అక్కడ కనపడలా. కానీ ఆయన చెప్పడం అంటే బాబు గుంటనాకలోనూ అవి ఉంటాయి కొంచెం జాగ్రత్తగా వెళ్ళి అన్నాడు. ఇక అట్లాగే వెళ్ళాం. నేను ఒక్కడనే వెళ్ళేమని కాదు. నేను ఒక్కడనే వెళ్ళింది. లేకపోతే నాకన్నా ఎవరన్నా ఉంటే కనుక వీడియో తీసేవాళ్ళు. నేను ముందు అడుగుతూ ఉండేవాడిని. కానీ వీడియో తీసేవాళ్ళు లేదు నాకు. ఎందుకంటే లింగలింగ్ అనుకుంటే ఒక్కడనే కదా ఉన్నాను నేను. మరి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేదు. దానివల్ల ఇక అట్లాగా ఒక్కడనే చేసుకుంటూ వెళ్ళాను. ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్ వరకు ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. మధ్యలో దాహం అయితే ఏముండదు. వాటర్ బాటిల్ తప్పనించి ఇంకేమీ పట్టుకెళ్ళదు. ఎందుకంటే ఫోన్ కూడా నాకు బొరవేసింది తెలుసు. అంత బైక్ కానీ తప్పదుగా మరి వీడియో తీయాలి, మీ అందరూ చూపించాలి. కొండల్లో లోపల అడవిలో ఉన్న ఎక్కడే పోతుంది ఇక్కడికే స్లో అయిపోయింది. సరే ఫస్ట్ అంత స్పీడ్గా ఉండేవాడు, వీడియో స్లో అయిపోయింది. అది చూడండి వచ్చేస్తాము. దగ్గరికి వచ్చిన తర్వాత థాడ్ ఒకటి ఉంది. ఆ థాడ్ పట్టుకుని ఎక్కాలన్నమాట అక్కడికి. లేకపోతే ఎక్కలేము. ఆ థాడ్ లేకపోతే ఎక్కలేము. ఎవరో కట్టారు. ఆ థాడ్ లేకుండా ఎక్కడం అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట. అది ఇదిగోండి వచ్చాము. అది అక్కడ తెల్లగా కనపడుతుంది కదా, అది దగ్గరికి వచ్చేసాము. మామూలుగా అయితే ఇక నా ఓపిక నశించిపోయింది అనుకునే టైంకి కనపడింది అనమాట. వెనక్కి వెళ్ళిపోదామని నా ఆలోచన వచ్చింది. మరి దేవుడి దగ్గరికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు వెనక్కి తిరగకూడదనే ఉద్దేశంతో ఇక అది వచ్చేసాం. దగ్గరికి వచ్చాం. అదిగోండి ఆ తాడు పట్టుకుని పైకి రావాలి. జరుగుతుంది ఎట్లా వస్తే అదిగోండి వెంకటేశ్వర స్వామి గృహలో చూసారుగా. చుట్టూరా చూడండి ఎలా ఉందో. అసలు అది ఆ ఊరు ఎక్కడో కనపడుతుంది. ఊరు అసలు ఏమి కనపడలేదు. అదిగోండి ఊరు మొత్తం మీద స్వామివారి దర్శనం చేసుకున్నా. గోవిందా